హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మల్టీటాప్. ఈ వీడియోలో మనము సరాసరి అంటే సగటులోని ప్రాబ్లమ్స్ చేద్దాము. ప్రాబ్లం నెంబర్ 7లో అయితే ఉన్నాము. 11, 16, 17, ఏ 25ల యొక్క సగటు 18 అయినా ఏ ఎంత అంటున్నాడో మనకి ఇచ్చిన నెంబర్లన్నింటినీ ముందు ప్లేస్ చేసుకుని సగటు కనుక్కుందాము. 17, 25, 1, 2, 3, 4, 5 నెంబర్లు ఇచ్చాడు. ఈ నాలుగింటిని నేను ప్లేస్ చేస్తాను. ఫస్ట్ 6, 1, 7, 7కు మళ్ళీ 7 కలిపితే 14, 14కి 5 కలిపితే 19. ఇక్కడ ఒకటి క్యారీ పెడదాం. 1, 2, 3, 4, 2, 69. అయితే సగటు ఫార్ములా ఏంటిది మనకి? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య కదా. మనకి రాశుల మొత్తం అయితే ఇప్పుడు వచ్చింది 69. మళ్ళీ ఈ సంఖ్య నెంబర్ తెలియదు కాబట్టి దీన్ని ప్లస్ చేస్తా. ఇది రాశుల మొత్తము. రాశుల సంఖ్య ఏంటి అంటే 1, 2, 3, 4, 5 నెంబర్లు ఉన్నాయి కాబట్టి బై 5 రాసుకోవాలి. వాళ్ళు ఇచ్చిన సగటు 18, అది ఇక్కడ రాస్తా. 18 ఇంటూ 5 చేయండి. ఈ 5 ఇటు పంపిస్తే 18 ఇంటూ 5 ఈక్వల్ టు 69 ప్లస్ ఏ వస్తుంది. అయితే 18 5లో మనకి 90 వస్తుంది కాబట్టి 69 దీన్ని ఇటు రాస్తున్నా 90. ఇప్పుడు ఇక్కడ ప్లస్ ఉంది కదా 69కి, దీన్ని ఇటు కుడివైపు పంపిస్తే ఏమవుతుంది అంటే మైనస్ అవుతుంది. 90 మైనస్ 69 ఎంత రావాలి ఆన్సరు? 90లో నుంచి మనము ఈ 69ని అయితే తీసేస్తాం. 21 వస్తుంది. తర్వాత ప్రాబ్లం ఏంటంటే 4 సంఖ్యల యొక్క సగటు 22. వాటిలో 3 సంఖ్యలు 17, 19, 21 అయినా మరొక సంఖ్య ఎంత అంటున్నాడు. మనకి మొత్తం 4 సంఖ్యలు ఉంటాయి. వాటి యొక్క సగటు 22 అంట. అయితే 3 మాత్రమే ఇచ్చాడు. ఇంకొకటి మనం కనుక్కోవాలి. మనకి ఇచ్చిన వాటిని ముందు ప్లస్ చేద్దాం. 17, 19, 21. 17 వస్తుంది. ఇక్కడ 57 వచ్చింది. 3 సంఖ్యలకి 57 ప్లస్ 4వ సంఖ్యని నేను ఎక్స్ అనుకుంటా, తెలియదు. ఇదే మనం కనుక్కోవాల్సిన 4వ సంఖ్య బై రాశుల మొత్తం బై రాశుల సంఖ్యనే కదా. సగటు అంటే ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? మొత్తం 4 బై 4 ఈక్వల్ టు ఇచ్చిన సగటుకి ఎంత? 22కి సమానం చేద్దాం. 57 ప్లస్ ఎక్స్ ఈక్వల్ టు 22. ఈ 4ని పంపిస్తే 22 ఇంటూ 4 అవుతుంది. అది మనకి 88. తర్వాత ఎక్స్ ఇది ఈక్వల్ టు 57 ప్లస్ ఉంది కదా, ఇది ఇటు కుడివైపున పంపిస్తే మైనస్ అవుతుంది అన్నమాట. ఈ 88లో నుంచి 57ని తీసేద్దాం. అప్పుడు 31 వస్తుంది. ఎక్స్ అంటే 31 మనకి. అంటే కనుక్కోవాల్సిన 4వ సంఖ్య ఏంటి అంటే 31. తర్వాత ప్రాబ్లం 5 సంఖ్యల యొక్క సగటు 30. వాటిలో 3 సంఖ్యలు 24, 26, 35. మిగిలిన 2 సంఖ్యల మధ్య నిష్పత్తి 5:8. అయితే వాటిలో పెద్ద సంఖ్య ఏది అంటున్నాడు. మొత్తం ఎన్ని సంఖ్యలు అని చెప్పాడు? మనకి 5 సంఖ్యలు ఉన్నాయంట. అయితే వాటి సగటు కూడా ఇచ్చాడు. మనకి సగటుకి ఫార్ములా ఏంటి? రాశుల మొత్తం బై రాశుల సంఖ్య కదా. రాశుల మొత్తము మనం కనుక్కోవద్దాము. అయితే రాశుల సగటు ఎంత అన్నాడు? మనకి 5 సంఖ్యల సగటు 30. సగటు ఇక్కడ సగటు బదులుగా 30 రాస్తున్నాం. రాశుల మొత్తం అంటే 24 ప్లస్ 26 ప్లస్ 35 ప్లస్ 2 సంఖ్యలు అన్నాడు కదా 5:8. ఇది మొదటి సంఖ్య, ఇది రెండవ సంఖ్య, ఇది నిష్పత్తిలో ఉంది కాబట్టి ఇది మొదటి సంఖ్యని 5x, రెండవ సంఖ్యని 8x లాగా తీసుకుంటా అనమాట. 5x, 8x ఇది ఇక్కడ రాసేస్తా. బై సంఖ్య అంటే ఎన్ని ఉన్నాయి? మొత్తం 5 ఉన్నాయి. బై 5 రాసుకుందాము. ఈ 5ని పంపిస్తే 30 ఇంటూ 5 వస్తుంది. మనం ఇప్పుడు ఇవన్నింటినీ కూడాలి కదా. 24, 26, 35ని కలిపితే 6, 4, 10, 15, 3, 4, 5, 6, 7, 8, 85 వచ్చింది. 85 ప్లస్ 5, 8 అంటే 5x, 8xని కలిపితే 13x వస్తుంది బై 5. ఇప్పుడు మనకి 35 5లు అంటే 3 5లు తీసుకుందాం. 3 5ల 15, పక్కన 0. మళ్ళీ నేనేం చేస్తా అంటే ఇక్కడ ఉన్న 5ని కూడా ఇటు పంపించేస్తా.
లేదు, ఆల్రెడీ పంపించేసినాం కదా, పంపించేస్తేనే ఇది వచ్చింది కాబట్టి ఇక్కడ మనకి 150 వచ్చింది. అప్పుడు 85 + 13 x ఉంది. ఇప్పుడు 85ని నేను ఇటువైపు పంపిస్తే అప్పుడు 150 - 85 = 13x అవుతుంది. మనం ఈ 150లో నుంచి 85ని తీసేద్దాము. అప్పుడు 5 వస్తుంది. ఇక్కడ 14 నుంచి 8 పోవాలంటే 65. 13x = 65. 13 1 13 5 అంటే x వాల్యూ 5. కానీ కనుక్కోమన్నది ఏంటి? వాటిలో పెద్ద సంఖ్య. మొదటి సంఖ్య 5x అనుకున్నాం, రెండవ సంఖ్య 8x. పెద్ద సంఖ్య ఇందులో 8x కాబట్టి 8x కనుక్కోవాలి. 8 × x వాల్యూ 5 వచ్చింది. 8 5 40. ఇదే మనకు కావాల్సిన పెద్ద సంఖ్య. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 10. 6 సంఖ్యల యొక్క సగటు 25. వాటిలో 4 సంఖ్యలు 17, 19, 23, 31. మిగిలిన రెండింటిలో ఒక సంఖ్య మరొక సంఖ్య కన్నా 10 ఎక్కువ. వాటిలో పెద్ద సంఖ్య ఎంత అంటున్నాడు. మనకి ఎన్ని సంఖ్యలు అని చెప్పాడు అంటే రాశులు ఎన్ని? 6. వాటి యొక్క సగటు 25 అని చెప్తున్నాడు. వాటిలో 4 సంఖ్యలు ఇచ్చాడు. అవి ఏంటంటే 17, 19, 23, 31. ఇవన్నింటినీ ప్లస్ చేద్దాం. 7 3 10 అవుతుంది, 9 1 10 అంటే 10 10 20 అవుతుంది. ఇక్కడ 2 క్యారీ, 2 3 5, 6 7 8 9 90 వచ్చింది. 4 సంఖ్యలు రాశుల మొత్తం కదా 90. ఏం చెప్తున్నాడంటే ఒక సంఖ్య మరో సంఖ్య కన్నా 10 ఎక్కువ అంటున్నాడు. నేను మొదటి ఒక సంఖ్యను x అనుకుంటా, రెండో సంఖ్య దీనికన్నా 10 ఎక్కువ ఉండాలి కాబట్టి x + 10 అనుకుంటున్నాను. x + 10 వీటిని కూడాలి కదా రాశుల మొత్తం. తర్వాత రాశుల సంఖ్య 6 ఉంది. వాటి సగటు మనకి 25 ఇచ్చాడు. ఇది సగటుకు ఫార్ములా. సగటు = రాశుల మొత్తం / రాశుల సంఖ్య అనమాట. 90కి 10 కలిపితే 100. x + x అంటే 2x ఇది = 25. ఇది ఈ డివిజన్ అంటే భాగారంలో ఉంది కదా, దీన్ని ఇటు పంపిస్తే × 6 అవుతుంది. అప్పుడు మనకి 100 + 2x = 25 × 6 చేద్దాం. 150 వచ్చింది. 150 ఈ 100ని ఇటు పంపిస్తే 150 - 100 చేస్తే మనకి 50 అయితే వచ్చింది. అంటే 2x = 50. 2 1 2 25లో x ఎంత? 25 వచ్చింది. మనకు అనుకోమన్నది ఏంటంటే వాటిలో పెద్ద సంఖ్య. పెద్ద సంఖ్య అంటే x + 10, దట్ ఈస్ 25 + 10 ఎంత వచ్చింది? 35. ఇది అనమాట ఆన్సర్. ఇప్పుడు ప్రాబ్లం నెంబర్ 11లో అయితే ఉన్నాము. 5 సంఖ్యల యొక్క సగటు 30. వాటిలో మొదటి 3 సంఖ్యల సగటు 25, చివరి 3 సంఖ్యల యొక్క సగటు 32 అయినా మూడవ సంఖ్య ఎంత అంటున్నాడు. మొత్తం ఎన్ని సంఖ్యలు అని చెప్పాడు? 5 సంఖ్యలు. వాటి యొక్క సగటు ఎంత ఇచ్చాడో అది రాసుకోండి. 30 కదా, 5 × 30 చేస్తే వాటి యొక్క మొత్తం వస్తుంది. మనకి సగటుకి ఫార్ములా ఏంటి? రాశుల మొత్తం / రాశుల సంఖ్య. రాశుల మొత్తం కావాలంటే దీన్ని ఇటు పంపిస్తా. సగటు × రాశుల సంఖ్య కదా, అప్పుడు ఇది సగటు × రాశుల సంఖ్య చేస్తున్నా. 5 3 15 150. తర్వాత ఏం చెప్తున్నాడు? మొదటి 3 సంఖ్యలు అంటున్నాడు. మొదటి 3 సంఖ్యల సగటు అంటే 25 కదా. 3 సంఖ్యలు అంటే రాశుల మొత్తం, రాశులు 3, వాటి మొత్తం 25. 3 × 25 ఎంత? 75. తర్వాత 3 సంఖ్యలు ఏం చెప్తున్నాడు? 3 × 32 చెప్తున్నాడు. 32 × 3 చేస్తే నాకు ఎంత వస్తుందంటే 96 అయితే వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేస్తా అంటే ఇవి 2 ఉన్నాయి కదా, ముందు ఇది కలపండి. 171 కదా. ఈ 171లో నుంచి మొదట తీసుకున్న 5 సంఖ్యల్ని మైనస్ చేసుకోండి. ఇక్కడ ఎందుకు అలా చేయాలో చెప్తాను. 21 ఇదే మనకు కావాల్సిన మూడవ సంఖ్య. ఎందుకంటే ఇక్కడ ఎన్ని సంఖ్యలు ఉన్నాయి? 5. ఇక్కడ 6. 6లోంచి 5 తీసేస్తే ఏమొస్తుంది? ఒకటే కదా. ఆ మిగిలింది ఒకటే. ఒకదాన్ని 2 సార్లు కలిపి చెప్పాడనమాట. ఒకసారి మనం తీసేస్తే ఇలా వచ్చింది 21. ప్రాబ్లం నెంబర్ 12. ఒక వారం యొక్క సగటు ఉష్ణోగ్రత 30 డిగ్రీలు, కానీ మొదటి 4 రోజుల యొక్క సగటు ఉష్ణోగ్రత 32. చివరి 4 రోజుల సగటు ఉష్ణోగ్రత 27. అయినా 4వ రోజు ఉష్ణోగ్రత ఎంత అంటున్నాడో ఇది ముందు లాంటిదే. మనకి వారం అంటే 7 రోజులు కదా. 7 రోజుల సగటు ఉష్ణోగ్రత 30. ఇది చేయండి ముందు. 7 3 21 పక్కన 0 పెడతా. మొదటి 4 రోజులు అన్నాడు కదా. 4 ×
ఉష్ణోగ్రత 32. తర్వాత చివరి 4 రోజుల ఉష్ణోగ్రత 27 అన్నాడు. అయితే మనము 32 × 4 చేద్దాం. ఇది 128 వచ్చింది. ఇది 27 × 4 చేస్తాను నేను, 108 వస్తుంది ఇక్కడ. ఇప్పుడు ఇవి రెండింటిని ఏం చేద్దాం, మనము ప్లస్ చేయాలి. ఫస్ట్ ఇవి రెండింటినే 236 వచ్చింది కదా. ఈ 236 నుంచి ఈ 120 ఈ 210ని మైనస్ చేసుకోవాలి. అప్పుడు మనకి 26 వచ్చింది. 26 డిగ్రీ సెంటిగ్రేడ్ అనేది మనకు కావాల్సిన 4వ ఉష్ణోగ్రత అన్నమాట. నెక్స్ట్ ప్రాబ్లం నెంబర్ 13. ఒక తరగతిలో 15 మంది బాలికల యొక్క సగటు వయసు 12 సంవత్సరాలంట, మరియు 25 మంది బాలుర యొక్క సగటు వయసు 16 సంవత్సరాలు. అయిన తరగతి యొక్క సగటు వయసు ఎంత అంటున్నాడు. ఒక తరగతిలో 15 మంది బాలికలు ఉన్నారు, 15 మంది గర్ల్స్, మరియు బాయ్స్ ఎంత, 25 మంది బాయ్స్ ఉన్నారు. వాళ్ళది వీళ్ళది సగటు వయసు ఇచ్చాడు. అయితే తరగతి యొక్క మొత్తం సగటు వయసు కనుక్కోవాలంటే అబ్బాయిలు అమ్మాయిలది కలిపి ఎంత ఉందో కనుక్కోమని చెప్తున్నాడు. అయితే గర్ల్స్ది చేద్దాం ఫస్ట్. అమ్మాయిలది బాలికలు ఎంత, 15 మంది ఉన్నారు, వాళ్ళ సగటు 12. అప్పుడు వాళ్ళ మొత్తం ఎంత వస్తుంది మనకి, మొత్తమే కనుక్కుంటున్నాం ఇప్పుడు మనం. 15 × 12 180 అయితే ఇది వచ్చింది. తర్వాత అబ్బాయిల యొక్క మొత్తం వయసుల మొత్తం కనుక్కుందాం. వయసుల మొత్తం అంటే వాళ్ళు ఎంతమంది ఉన్నారు, మనకు 25 మంది ఉన్నారు, వాళ్ళ సగటు ఎంత 16. ఇవి రెండింటిని ఇంటూ చేయాలి. 25 × 16 చేయండి. 400 అయితే వచ్చింది. ఇప్పుడు ఇది రెండింటిని కలిపితే అమ్మాయిలు మరియు అబ్బాయిల యొక్క మొత్తం వయసులు వస్తుంది 8. 580 అనేది అబ్బాయిలు అమ్మాయిల యొక్క మొత్తం వయసులు. కానీ కనుక్కోవాల్సి మనం సగటు కదా. తరగతి యొక్క సగటు అంటే 580 మొత్తం వయసులు బై మొత్తం ఎంతమంది ఉన్నారు. అమ్మాయిలు 15 మంది, అబ్బాయిలు 25. 15 + 25 చేస్తే ఎంత వస్తుంది, 40 వస్తుంది. కాబట్టి డివైడెడ్ బై 40 రాసుకోండి. ఇక్కడ 0 0 క్యాన్సల్, 4 1 4, ఇక్కడ కూడా 4 1 4, 18 ఉందంటే 4 16 పాయింట్ పెడతాను, ఒక 20 వస్తుంది. అంటే 14.5 సంవత్సరాలు. తర్వాత ప్రాబ్లం నెంబర్ 14 అయితే వెళ్ళిపోదాము. 12 కేజీల బియ్యం ధర 1 కేజీకి 30 రూపాయలు. అంటే 1 కేజీకి 30 రూపాయలు చొప్పున 12 కేజీల బియ్యం ధర, మరో 8 కేజీల బియ్యం ధర కేజీకి 25. అయినా వాటన్నింటి యొక్క సగటు ధర ఎంత అంటున్నాడు. మొదట 12 కేజీల బియ్యం ధర 1 కేజీకి 30 చొప్పున. తర్వాత ఏమన్నాడు, 8 కేజీలు, అది ఒక్కొక్క దానికి 25 కేజీలు. కాబట్టి వీటిని ముందు 12 మూల 36 0. 25 × 8 చేయండి, 200 అయితే వచ్చింది. ఇవి రెండింటిని కలపండి. ఫస్ట్ 560 సగటు కావాలి కాబట్టి సగటు రాశుల మొత్తము 560 బై రాశులు ఎన్ని ఉన్నాయి, ఇవి 12 కేజీలు ఉన్నాయి, మరియు ఇక్కడ 8 కేజీలు. అంటే 12 + 8 20 కేజీలు ఉన్నాయి. 0 0 క్యాన్సిల్, 2 1 2 2 8 28 వస్తుంది మనకి సగటు. తర్వాత ప్రాబ్లం. ఒక తరగతిలో 50 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు 40 కేజీలు. వాళ్ళ 30 మంది విద్యార్థుల యొక్క సగటు బరువు 35 కేజీలు. అయినా మిగిలిన వారి సగటు బరువు ఎంత అంటుండు. ఒక తరగతిలో మొత్తము 50 మంది పిల్లలు ఉన్నారు. అయితే అందులో ఒక 30 మంది సగటు ఇచ్చాడు. ఇంకో మిగిలిన వాళ్ళ యొక్క సగటు బరువు కనుక్కోమంటున్నాడు. 50లోంచి 30 తీసేస్తే 20 మంది ఉంటాడంటే మనం 20 మంది యొక్క సగటు కనుక్కోవాల్సి ఉంటుంది. అయితే వాళ్ళు మనకి 50 మంది యొక్క సగటు ఎంత ఇచ్చాడు, 40 కేజీలు. అంటే వాళ్ళ మొత్తం కనుక్కుందాము. 50 యొక్క మొత్తము 5 4 20, ఈ 2 సున్నాలు. మరియు మొదటి 30 మంది యొక్క మొత్తం కనుక్కుందామా. 30 వాళ్ళ మొదటి 30 మంది సగటు 35 కేజీలు అంట. ఇప్పుడు 35 × 3 చేయండి, 105 పక్కన 0. ఈ మొత్తం 50 ఉంది. ఆ 50లో నుంచి 30 తీసేస్తాను నేను.
తీసేస్తే నాకెంతో 2000 నుంచి 1050 అంటే మనకి 950 వస్తుంది. ఇదే 50 నుంచి 30 మంది తీసేస్తే మనకి ఎంతమందిది వచ్చినట్టు 20 మందిది వచ్చింది. 20 మందిది ఇది మొత్తము. ఇదేమో 20 మంది ఉన్నారు. ఇప్పుడు వీళ్ళ సగటు కావాలంటే మొత్తం 950 బై ఉన్నది 20 మంది కనుక్కోండి. 2 4 8 15 అంటే 2 ఏళ్ళ 14.5 14 47.5 అయితే వచ్చింది. తర్వాతది 8 మంది సభ్యులు కలిగిన కమిటీ యొక్క సగటు వయసు 40 సంవత్సరాలు. వారిలో 50 సంవత్సరాల వయసు కలిగిన సభ్యుడు వెళ్ళిపోయి కొత్త సభ్యుడు రావడం వల్ల సగటు వయసు 2 సంవత్సరాలు తగ్గాను. అయినా కొత్త సభ్యుడి వయసు ఎంత? మొత్తము 8 మంది సభ్యులు ఉన్నారంట ఒక కమిటీలో. వాళ్ళ యొక్క సగటు వయసు 40 సంవత్సరాలు అంటున్నాడు. 8 మంది వాళ్ళ సగటు వయసు 40 అయితే వారి మొత్తం వయసు ఎంత? 8 × 40 అప్పుడు ఎంత వస్తుంది? 320. ఇది మొత్తం వయసు. అందులో నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోయాడు అంటే ఏం చేయాలి? మైనస్ చేయాలి కదా. దీంట్లో నుంచి మైనస్ చేస్తా. వెళ్ళిపోతే ఏం చేయాలి? మైనస్ చేయాలి, తీసేసేయాలి. ఎంత వయసు ఉన్న వ్యక్తి వెళ్ళిపోయాడు? 50 సంవత్సరాలు అంట. అది తీసేయండి. ఇక్కడ నుంచి మొత్తం వయసు నుంచి 50ని తీసేయండి. 270 అయితే వచ్చింది. ఇలా జరిగినాక ఏమైందంటే 50 సంవత్సరాల వయసు ఉన్న వ్యక్తి వెళ్ళిపోతాడు. కొత్త సభ్యుడు కూడా వచ్చేస్తాడు. వచ్చినప్పుడు ఏమైందంటే సగటు వయసు అనేది 2 సంవత్సరాలు తగ్గిందంట. సగటు వయసు ముందు ఎంత ఉండే? మనకి 40 ఉండే. అందులో నుంచి 2 సంవత్సరాలు తగ్గితే ఏం చేయాలి? సగటుని కొత్త సగటులోంచి 38 వస్తుంది. అంటే 40 ఉన్నది కాస్త ఈ వెళ్ళిపోయి రావడం వల్ల 2 సంవత్సరాలు తగ్గిందంటే 38 అవుతుంది. ఇది సగటు కొత్తది. మరియు ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? ఒకరు వెళ్ళిపోయారు, ఒకరు వచ్చిరంటే ఖచ్చితంగా ముందున్న అంతే ఉన్నారు. అంటే ఇప్పుడు మొత్తం వయసులు కనుక్కుందాం. ప్రస్తుతం ఉన్న మొత్తం వయసులు అంటే సగటు 38, మొత్తం 8 మంది. ఎందుకంటే ఒకరు పోయారు, మళ్ళీ ఒకరు వచ్చేసారు. 38 × 8 చేయండి. 304 అయితే వచ్చింది. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే అయితే కొత్త సభ్యుని యొక్క వయసు ఎంతనో కనుక్కోవాల్సి వస్తుంది. మనకి కొత్త సభ్యుడి వయస్సు కావాలి అంటే మనకి మొదట ఎంత వచ్చింది? ఫస్ట్ మనకి 270 వచ్చింది. ఇప్పుడు మొత్తం 304. అప్పుడు మొత్తం 270 ఉండే, ఇప్పుడు మొత్తం 304. సో ఏం చేస్తా అంటే ఈ 304లో నుంచి ఆ 270ని తీసేస్తా. అప్పుడు ఎంత వచ్చింది? 34. అంటే కొత్త వ్యక్తి వయసు అనేది 34 సంవత్సరాలు అన్నమాట.